ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చే వ్యర్థాలతో సరిహద్దు శ్రీకాకుళం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాకు ఆనుకుని ఉన్న సరిహద్దు ప్రాంతం పర్లాకిమిడి మున్సిపాలిటీ నుంచి రోజు భారీగా ప్లాస్టిక్, మెడికల్ వ్యర్థాలు కాలువల ద్వారా గ్రామస్తుల పొలాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా పంట పొలాలు ప్లాస్టిక్ మయంగా మారి భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఏళ్ల నుంచి వేధిస్తున్న సమస్యకు కూటమి ప్రభుత్వం చెక్ పెట్టాలంటూ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి జిల్లా కేంద్రానికి సమీపంలో పాతపట్నం, కె గోపాలపురం, హెచ్ గోపాలపురం గ్రామాలు ఉన్నాయి. పర్లాకిమిడి మున్సిపాలిటీలోని ఆసుపత్రి వ్యర్థాలు, నివాసాల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలు, జంతువుల కళేబరాల్ని కాలువ ద్వారా దిగువ ప్రాంతాల్లోకి విడిచిపెడుతున్నారు. మొదట్లో దీన్ని ఎవ్వరూ అంతగా పట్టించుకోకపోవడంతో ఆ వ్యర్థాల సంఖ్య ప్రస్తుతం టన్నుల్లో పెరిగి సమీప గ్రామాలు కాలుష్య కారకాలుగా మారాయి. దాదాపు 15 ఏళ్ల నుంచి ఈ సమస్యను ఆంధ్ర సరిహద్దు ప్రాంత అధికారులు నామమాత్రపు చర్యలతో సరిపెట్టేశారు. ప్రస్తుతం దాదాపు 70 ఎకరాల్లోకి మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరడంతో పొలాలు నిరుపయోగంగా మారాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ఒడిశా ఆసుపత్రుల నుంచి వచ్చే వ్యర్థాలు సరిహద్దు గ్రామాల్లోని భూగర్భ జలాల్లో కలిసి విషతుల్యం అవడంతో స్థానికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సంబంధ పరికరాలు, ఇంజెక్షన్లు, సీసాలు వంటివి పొలాల్లోకి చేరడంతో రైతులు గాయాల పాలవుతున్నారని చెబుతున్నారు. వర్షాకాలంలో అయితే ప్రత్యక్ష నరకం కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఈ పరిస్థితి మరింత పెరిగిందని, గత పాలకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం దక్కలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన నేపథ్యంలో ఈ సమస్యకు ఓ పరిష్కారం చూపి గ్రామస్తుల ఆరోగ్యం కాపాడాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యకు ఒక నిర్దిష్టమైనటువంటి పరిష్కారం అయితే మాకు ఎవరూ చూపించడం లేదు. వారు రాత్రి టైంలోన కాలువలోన ఆ వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు అన్నీ వేసినందువలన తెల్లవారి మున్సిపాలిటీ వారు వాటర్ ఏమొచ్చి ఈ కాలువ గుండా విడిచిపెట్టడం వలన ఆ చెత్త చెదరం మొత్తం వచ్చి మా పంట పొలాలు మరియు మా గ్రామం తాలూకు రోడ్డు, పరిసర ప్రాంతాలు కలుషితం చేయడం వలన అనేక రకాలైనటువంటి రోగాల బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నాం. మా సమస్యకు సరైనటువంటి పరిష్కారం చూపిస్తారని మిక్కిలి వినయపూర్వకంగా మా గ్రామాల తరపున నేను విన్నవించుకుంటూ ఉన్నాను. ఇంచుమించు 15 సంవత్సరాల నుండి ఈ నరకం మేము చూస్తాము. నరకం అంతే ఇటువంటి అటువంటి నరకం కాదు. వర్షం పడ్డాదంటే మొత్తము పర్లాకిమిడి చెత్త చెదారం వచ్చి ఈ చిన్న రోడ్డు పక్కన ఈ రోడ్డు ఎక్కిపోయి ఈ రోడ్లు వెళ్ళి బళ్ళు వెళ్ళవు, మనుషులు వెళ్ళరు. ఒక ఎవరికి హఠాత్తుగా ఒక డెలివరీ పేషెంట్ అయినా మరి జడ్డీ కట్టి మోసుకెళ్ళడం కానీ ఒక బండి మీద పడిపోయి తీసుకెళ్తామంటే అవకాశం లేకపోతుంది. అంత నరకం పడిపోతాము. ఇప్పటికైనా మరి ఎందరో వచ్చి ఇచ్చేస్తాను, దయించి ఈ బాధ నుండి మాకు తప్పిస్తానేసి మరి కోరుతున్నాం. ఆంధ్ర అనేసి వరుస అనేసి ఆంధ్ర, కానీ ఎవరు పట్టించుకోరు. ఎన్ని ఆవులు వచ్చినా, ఎన్ని మేకలు వచ్చినా, ఒక్కొక్కలైనా ఏవైనా పడిపోక తప్పదు. కానీ ఎవరు క్లియర్ చేసేవారు ఎవరు కనిపించడం లేదు ఇప్పుడు వరకు. ఈ 2 గ్రామాలు ఉన్నాయి, ఎంతో చచ్చిపోవడం ఎంత రకమై ఉంది. కానీ ఏ నాయకుడు పట్టించుకోవడం ఓట్లోపడే వస్తుంటారు. తర్వాత మరి ఎక్కడ ఎట్టు ఉన్నామో, చచ్చినామో, బతికినామో తెలియదు. ఏం జరుగుతుంది, ఎన్ని పశువులు చేస్తుంటారు, ఎందరో మనుషులు చేస్తుంటారు అంది ఒక నాయకుడు పట్టించుకోవడం లేదు. మీ దయ ఉంచి మాకు కాసి కాపాడి మీరు చాలా ఇంప్రూవ్మెంట్గా చేసి చూపించాలని మీకు కోరుతాను. ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మా పనులు మాత్రం మారడం లేదు. అందరూ వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. దీని పరిస్థితి అనేది సాగు చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు కూడా దానికోసం ఇప్పుడు వరకు పట్టించుకోవడం లేదు. ప్రతి పర్లాకిండ్లోన హాస్పిటల్ సూదులు మొత్తం సీసాలు, సూదులు, ముచ్చి కవర్లు ఒకటి కాదు, అందులో అడుగు పెడితే బయటికి రాలేము. అది పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్లాస్టిక్ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిపారు. ఒడిశా అధికారులతో పాటు ఆ ప్రాంత ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. చాలా పవిత్రమైన మహేంద్ర నది కాలుష్యంగా మారిపోవడం భరించలేకపోయాము ఇప్పుడు. అందుకోసం దాని మీద మేము మా ప్రభుత్వం, మా లోకేష్ గారికి కానీ, ఇప్పుడు మా అచ్చెన్నాయుడు గారికి కానీ, మా ఎంపీ రామ్మోహన్ రెడ్డి గారికి కానీ మేము తెలియపరిచాం ఈ విషయం చాలాసార్లు. ఇప్పుడు కూడా తెలియపరిచాం. మొన్న కూడా నేను అసెంబ్లీలో చెప్పడం కూడా జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనే ఆయన చెప్పడం అయింది. అక్కడ నుంచి మరి ఏ విధమైన పర్లాకిమిడికి అదే ఆదేశాలు వెళ్ళాయో నాకు తెలియదు కానీ వాళ్ళు స్పందించి కూడా వచ్చి ఈరోజు రీసైకిల్ మిషనరీస్ తెప్పించి ఏర్పాటు చేయడం జరుగుతుంది.